లాస్ట్ ఒకటి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం చేసినటువంటి వివిధ రకాల విధానాల ద్వారా గతంలో వైఎస్ జగన్ చేసినవి బయటికి తెలియని పరిస్థితి, కూటమి ప్రభుత్వం చేసినటువంటి నిర్వాకాల వల్ల వాట్ జగన్ హ్యాస్ డన్ ఇన్ ప్రీవియస్ పీరియడ్ అనేది ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అది భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, అసలు మెడికల్ కాలేజ్ ఎన్ని మెడికల్ కాలేజీలు ఏపీలో వచ్చాయా అనేది చాలా మందికి తెలియదు. వన్స్ కూటమి ప్రభుత్వం పీపీపీ ఎప్పుడైతే తీసుకొచ్చిందో అప్పుడు ఇవన్నీ జగన్ ఎన్ని కట్టాడబ్బా అనేది ఒకటి బయటకు వచ్చింది. సో ఇదంతా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు జగన్ కానీ వైసీపీ నేతలు కానీ చెప్తున్నదంటే మీలాంటి నేతలు మేము చేసింది చెప్పుకోలేకపోయామబ్బా అంటున్నారు. ఎవరు చెప్పుకోవద్దన్నారు? కారణం ఎవరు? మీరు అంటే మనము పబ్లిక్ లబ్ధి పొందినవాడు మాట్లాడతాలే మనం అనుకున్నాం. లబ్ధి పొందినవాడు సైలెంట్గా అయిపోయినాడు, నాది అయిపోయింది లేదు నా కథ అని. అడగంది అమ్మాయిన పెట్టదు కదా, అటువంటి చేసింది చెప్పుకోవాలి. దట్స్ వాట్. ఇప్పుడు చేసింది చెప్పేయడం మొదలేయండి. మా మీద చంద్రబాబు లాగా మేము అబద్ధాలు చెప్పలేకపోయినాం, మేము చేసింది ఏదో మేము నిజము మాట్లాడలేకపోయినాం. అలా అయిపోయింది. అంటే ఎవ్రీథింగ్ ఆల్ ఈజ్ వెల్ అనే కాన్సెప్ట్తో పోయినాం అనమాట. అంతకంటే